నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణం ప్రథమ స్కందము 13వ అధ్యాయము. విదురుని ఉపదేశానుసారము గాంధారీ ధృతరాష్ట్రులు వనవాసమునకు వెళ్ళుట, అచట దేహత్యాగమును చేయుట. 24వ శ్లోకము. తస్యాపి తవ దేహోయం కృపణస్య జిజీవిషోః పరైత్యనిత్యతో జీర్ణో జరయావాససి ఇవ. నీ అజ్ఞానమునకు హద్దు లేకున్నది, ఇంకనూ నీకు జీవితేచ్ఛ చావలేదు. వార్ధక్యము చేకృషించి ఉన్న నీ శరీరము చిన్నవస్త్రం వలె నీకు ఇష్టము లేకున్నను నశింపక తప్పదు. 25వ శ్లోకము. గత స్వార్థమిమం దేహం విరక్తో ముక్తబంధన అవిజ్ఞాతగతిర్జహ్యాత్ సవై ధీర ఉదాహృత. ఇక ఈ శరీరం వల్ల నీకు ఎంత మాత్రము ప్రయోజనము ఉండబోదు. జీవితంపై మమకారమును వీడుము. సాంసారిక బంధములను అన్నిటినీ తెంచుకొని ఎవరికి నీ తెలియకుండా అజ్ఞాతముగా తనువును త్యజించిన వాడే ధీరుడు. 26వ శ్లోకము. యస్వకాత్ పరతో వేహ జాత నిర్వేద ఆత్మవాన్ హృది కృత్వా హరిం గేహాత్ ప్రవరజ్యేత్స నరోత్తమః. 27వ శ్లోకము. అధియోదీచీం దిశం యాతు స్వైరజ్ఞాతగతిర్భవాన్ ఇతోర్వాక్ ప్రాయశః కాలః పుంసాం గుణవికర్షణః. తనకు తాను తెలివి తెచ్చుకొని ఇతరులు తెలుపట వలన గాని సంసారము దుఃఖమయమని గ్రహించి దాని నుండి విరక్తుడై మనస్సును వశమయందుంచుకొని హృదయమున భగవంతుని నిలుపుకొని ఇంటి నుండి బయటపడి సన్యాస జీవితమును గడిపిన వాడే ఉత్తముడు. రాబో కాలమున బహుశా మానవుల యొక్క సద్గుణములు అన్నీయును క్షీణించును. కనుక నీవు ఇప్పుడే మేలుకొని నీ కుటుంబంలోని వారికి ఎవరికి నీ తెలియకుండా ఉత్తర దిశకు హిమాలయాల దిశగా వెళ్ళుము. ధన్యవాదములు.